నాకు పని కోసం కావాల్సిన నైపుణ్యాలు లేకపోతే ఏం చేయాలి? ఒక పని కోసం నైపుణ్యం ఒకటే సరిపోదండి. అసలు నైపుణ్యం అనేది థర్డ్ స్టేజ్. ఫస్ట్ తెలివి ఉండాలి, తర్వాత పాండిత్యం ఉండాలి. మీరు చేసే పనికి సంబంధించిన చుట్టూ ఉన్న అన్ని విషయాలు తెలిసి ఉండాలి, దాన్ని పాండిత్యం అంటారు. మూడోది నైపుణ్యం. తెలివి అంటే ఇంటెలిజెన్స్, పాండిత్యం అంటే నాలెడ్జ్, నైపుణ్యం అంటే స్కిల్. బ్రూస్లీ పుట్టగానే అమ్మ కడుపులోంచి కిక్ చేసుకుంటూ బయటికి రాలా, పుట్టిన తర్వాత నెమ్మదిగా డెవలప్ చేశాడు. నైపుణ్యం షుడ్ బి డెవలప్డ్. తెలివి అనేది కొంత ఇన్బార్న్ ఉంటుంది, కొంత మీరు ఎలాగైతే దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ డెవలప్ చేసుకుంటారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పాండిత్యం మీరు చదివే చదువు మీద, మీ యొక్క సహచర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి, ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి బ్రూస్లీ లేకపోతే మైక్ టైసన్ని గెలవాలని ఉంది. ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేను ఎలా గెలుస్తాను మైక్ టైసన్ని అంటాడు. వాడు చూస్తాడు, ఎందుకంటే వీడికి ఎడం చేయి ఉండదు. సర్లేరా, నువ్వు నాతో పాటు సాధన చేయి, నైపుణ్యం పెంచుకో అని చెప్పి ఒక 6 నెలలు కఠోరమైన దీక్షతో అతను నేర్చుకుంటాడు. ఆ తర్వాత వెళ్ళి మైక్ టైసన్ని గెలిచిన తర్వాత గురువు దగ్గరికి వచ్చి దండం పెట్టి, నేను ఎడం చేయి లేకుండా ఎలా నెగ్గాను మైక్ టైసన్ అన్నప్పుడు గురువు నవ్వి, నీకు గజబంధం అని చెప్పి ఒక బంధం నేర్పానురా, ఆ బంధంలో మైక్ టైసన్ నేను తిప్పి కొట్టాలి అంటే నీ ఎడం చేయి పట్టుకోవాలి. పోటీ జరిగిన అరగంట సేపు మైక్ టైసన్ నీ ఎడమ చేయి ఎక్కడుందా అని వెతుకుతూనే ఉన్నాడు, అది దొరకలేదు, అందుకని నువ్వు గెలిచి. సో నైపుణ్యం కెన్ బి డెవలప్డ్. వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, వాట్ ఆర్ యువర్ స్ట్రాంగ్ పాయింట్స్, వాట్ ఆర్ యువర్ ఆపర్చునిటీస్ అండ్ వాట్ ఆర్ యువర్ థ్రెడ్స్. వీటిలన్నింటినీ బేరీజ్ వేసుకుంటూ నీ నైపుణ్యాన్ని నువ్వు పెంచుకోవాలి. ఉదాహరణకి ఒక పక్షవాతపు రోగి, పెరాలసిస్ రోగి టెన్నిస్ ఆడలేకపోవచ్చు. సో నీకున్న ఏమున్నాయి, నీ బలహీనతలు ఏమిటి, బలాలు ఏమిటి, దాన్ని బట్టి నువ్వు నైపుణ్యం పెంచుకోవాలి.